హాయ్ అండి. మనం ఇంట్లోనే రాగి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలి టేస్టీగా చూసేద్దామండి ఈ వీడియోలో. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైనా కూడా బోన్ స్ట్రాంగ్ అవుతుంది ఇట్లా రాగి లడ్డూలు తింటే. రాగి జావా అవి తాగిన వాళ్ళకి ఇది బెస్ట్ టిప్ అనుకోవచ్చు. ముందుగా మనం రాగి పిండిని కొంచెం నెయ్యి, ఒక స్పూను నెయ్యి వేసేసి 2 కప్పుల రాగి పిండిని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఆ క్లిప్పు మిస్ అయిపోయింది. సిమ్లో పెట్టి వేయించుకునేటప్పుడే కొంచెం రాగి పిండి వేగుతున్నప్పుడే సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. వేగుతున్నప్పుడు వెండి కొబ్బరి వేసుకొని, ఆ రాగి పిండిలోనే వెండి కొబ్బరి వేసుకొని బాగా వేయించుకోండి. అలా వేయించుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. అప్పుడు సిమ్ పొయ్యి కట్టేసుకొని రాగి పిండి పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ 2 కప్పుల రాగి పిండికి కప్పున్నర బెల్లం తీసుకోండి. బెల్లం కూడా పాకమేం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. కరగబెట్టేసుకొని అది ఇట్లా వడకట్టుకొని పిండిలో పెట్టేసుకోండి. వడకట్టుకోండి, నలకలు అవి వస్తుంటాయి కాబట్టి వడగట్టుకోండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ ఉంటే నెయ్యిలో ముందుగానే వేయించుకొని ఇలా పిండిలో వేసుకోండి. నా దగ్గర అవి అవైలబుల్గా లేవు, అందుకని చెప్పేసి పల్లీలు వేయించుకొని పొట్టు తీసేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని పిండిలో వేసేసుకొని ఇలాగా బెల్లం వాటర్ వేసేసుకొని కలుపుకున్నాను. కొంచెం నాకు వాటర్ జావ్ అయిపోయిందండి, బెల్లం వాటర్ ఎక్కువైపోయినాయి, చూసుకోకుండా పోసేసుకున్నాను. కప్పున్నర ఖచ్చితంగా కొలత మాత్రం అదే, కానీ బెల్లంలో కరగబెట్టుకునేటప్పుడు వాటర్ పోసుకోవాలి కదా. అది వచ్చేసి చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అయితే పోసుకోకండి. ఎక్కువ పోసుకోవడం వల్ల నాకు అట్లా జావగా వచ్చేసింది పిండి. అట్లా అయితే కన్సిస్టెంట్ మంచిగా అవుతుంది. నేను అట్లా వచ్చిందని చెప్పేసి కొంచెం మళ్ళీ పిండి వేయించుకొని యాడ్ చేసుకున్నాను. నా దగ్గర కొంచెం పిండే ఉంది అందుకని చెప్పేసి యాడ్ చేసుకున్నా కూడా కొంచెం లూజ్ ఉంది, కానీ లడ్డు ఓకే, కట్టడానికి మంచిగానే వచ్చింది. ఇట్లా లడ్డూలు కట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అట్లా పల్లీలు కనిపిస్తూ చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. మీ దగ్గర బాదం పప్పులా ఉంటే అవి ఇంకా బాగుంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్ అవి అవాయిడ్ చేసేవాళ్ళు ఇవి తినొచ్చు, ఇవి కూడా బాగున్నాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.